అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ప్రసాదం రెసిపీని చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ప్రసాదానికనే కాదు, స్నాక్స్‌గా కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. ఏ ఫెస్టివల్స్‌కైనా సింపుల్‌గా తక్కువ సమయంలో ప్రసాదం తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఏదైనా వాటర్ గ్లాస్‌ని కొలతగా తీసుకొని గ్లాసు అటుకులు తీసుకుంటున్నాను. ఇవి మోటా పోహ అంటారు కదా! అంటే దలసరి అటుకులు. వీటిని సరిపడా నీళ్ళు వేసుకొని బాగా కడుక్కొని వాటర్ అంతా తీసేసుకోండి. ఏదైనా జాలీని పెట్టుకుని అందులో వేసేసుకుంటే వాటర్ అంతా కిందకెళ్ళిపోతుంది. లేకపోతే ప్లేట్ అడ్డు పెట్టుకొని పూర్తిగా వాటర్ తీసేసుకున్నా సరిపోతుంది. ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని జీడిపప్పులు వేసుకుని ఇవి వేయించుకోండి. ఇలా సగం వరకు వేగినాక కొన్ని కిస్మిస్‌ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కలిపి బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగినాక పక్కకు తీసుకోండి. ఆల్రెడీ ఇందులో నెయ్యి ఉంది కదా! నెయ్యి లేకపోతే మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు. ఇందులో గ్లాస్ అటుకులకి అర గ్లాస్ బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. అర గ్లాస్ బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని సిమ్‌లో పెట్టుకొని కలుపుకోండి. కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. ఏమి పాకం రానవసరం లేదు. అయితే పొడిగా ఉన్న బెల్లాన్ని వేసుకోండి, తొందరగా కరిగిపోతుంది. ఇలా కొద్దిగా చిక్కబడినాక ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు ఇందులో వేసుకుని సిమ్‌లో పెట్టుకుని వాటర్ ఇంకిపోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఏమి ఎక్కువసేపు టైం పట్టదు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ ప్రసాదం రెడీ అవుతుంది. తర్వాత కొద్దిగా ఇలాచీ పొడి, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలుపుకుంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.